నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. ఇంకో వార్త ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. అదే సమాచార హక్కు చట్టం. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. దాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడైతే ఎన్ని నిధులు వస్తాయి, ఏ విధంగా పోతా ఉన్నది ప్రజలు తెలుసుకోవడానికి జవాబుదారీతనంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఆ చట్టం తెచ్చారు. నిజంగా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రతి ఒక్కరికి ఆ విషయాలు తెలవాలని చెప్పేసి ఆ చట్టం అయితే తీసుకొచ్చిండ్రు. కానీ ఆ చట్టం ఈరోజు నీరు గారిపోతా ఉన్నదని చెప్పేసి అనిపిస్తూ ఉన్నది. దానికి సంబంధించిన దాన్ని నిన్న మహేష్ గౌడ్ గారు ఒక ప్రెస్ మీట్లో ఒక అవకాశాన్ని దానికి సంబంధించిన విషయాలను అయితే ఒకటి లేవనెత్తిండో దాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ఆర్టీఐ చట్టాన్ని రక్షించుకోవాలి, వాస్తవాలను తెలిపేందుకు ప్రజలకు మహత్తరమైన అవకాశం అది ఆ చట్టం ద్వారా ఉంటుంది. యూపీఏ హయాంలో చారిత్రాత్మక చట్టాలు ఎన్నో వచ్చినాయి అని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు ఆ విషయాన్ని అయితే తేటతెల్లం చేస్తాడు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రజలకు వాస్తవాలను తెలియజేసి మహత్తరమైన అవకాశం ఉన్నది అని చెప్పేసి ఈ మన మహేష్ గౌడ్ గారు చెప్తా ఉన్నాడు. కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రమాదంలో పడినట్లు అవుతా ఉన్నది. ఈ చట్టం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేసి చట్టంలో అమల్లోకి వచ్చింది ఇప్పటికి 20 సంవత్సరాలు నిండింది అని చెప్పేసి ఒక మాట చెప్తా ఉన్నాడు. కాకపోతే ఇక్కడ జరిగే సందర్భం ఏంటంటే ఇది యూపీ హయాంలో అడవి హక్కుల చట్టం 2006, విద్యా హక్కు చట్టం 2009, భూసేకరణ చట్ట పరిహార చట్టం 2013, ఆహార భద్రత చట్టం 2013 వంటి చారిత్రాత్మక చట్టాలను ప్రజలు అందుబాటులో తెచ్చిందని చెప్పి వివరించారు. 2014 కేంద్రంలో అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఆర్టీఐ చట్టాన్ని తూట్లు పడుతున్నదని చెప్పారు. చట్టానికి కొన్ని సవరణలు తీసుకురావడం ద్వారా సమాచార కమిషనర్లకు స్వతంత్రతను దెబ్బతీసిందని చెప్పి విమర్శించారు. ఇది ఫలితంగా ఓటర్ జాబితాలు, ప్రభుత్వ నిధులు, వినియోగం ఖర్చులు వివరాల వంటి వివరాలు ప్రజలు తెలుసుకోవడానికి ఉంటుంది. కానీ అక్కడ సమాచార ఇవ్వాల్సిన కమిషనర్ల ఖాళీలను మాత్రం వాడ లేకుండా చేస్తా ఆల్రెడీ ఏదైతే ఖాళీలను ఫుల్ఫిల్ చేయకుండా చట్టాన్ని నీరు గారవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నదని చెప్పేసి అంటా ఉన్నారు. ఎందుకంటే ఇది అప్పుడున్నటువంటి యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారు తెచ్చినటువంటి చట్టం అని చెప్పేసి ఉన్నది. ఇప్పుడు ఇంకో విషయం కూడా ఆలోచించాలి. అప్పుడే విద్యా హక్కు చట్టాన్ని కూడా తీసుకొచ్చారు. అంటే ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో 25% సీట్లను కేటాయించాలని చెప్పేసి అప్పటి మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం తెచ్చింది. కానీ ఈరోజు ఇక్కడ మన రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఆ విధంగా ఇక్కడ అడుగులు వేస్తున్నట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే ఆ రోజు మీరు తెచ్చినటువంటి ఆ చట్టం ఇప్పుడు మన రాష్ట్రం అధికారంలో మీరే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ప్రతి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 25% కేటాయించాలని చెప్పేసి టిఆర్ నిజం అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు కేంద్రంలో ఉన్నది మీరే, ఆ చట్టం తెచ్చింది మీరే, ఆ గుర్తింపు మీకే ఉన్నది. ఈ రోజు అధికారంలో ఉన్నది మీరే కాబట్టి ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ఆ పేద పిల్లలకు న్యాయం చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మిమ్మల్ని ఒకసారి అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పేదవాడికి విద్య అనేది ఒక హక్కును ఖచ్చితంగా రాజ్యాంగం కల్పించారు, దాన్ని చట్టం చేసిరు కాబట్టి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల పైన ఉన్నది. ఖచ్చితంగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం మీ పైన ఉన్నది. ఇంకోటి ఏంటంటే బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్కు కొన్ని ఎస్సీ పిల్లలకు ఫ్రీ సీట్లతో కేటాయించారు ప్రైవేట్ స్కూళ్ళలో. కానీ మీరు వాళ్ళకి బకాయిలు చెల్లించకపోవడం వల్ల వాళ్ళను ఇంటికి పంపుతా ఉన్నారు. దానిపైన కూడా మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒక్కసారి మీకు గుర్తు చేస్తా ఉన్నాం.